శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు గారికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఆయన మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం అనేటువంటి సంకేతాలు బలంగా వీస్తున్నాయి అంటూ ఒక పుకారు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా షికారు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో విశ్లేషణ అందించేందుకు మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు గారికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఆయన ఓడిపోవడం ఖాయమని, ఆయన ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నాడు అంటూ ఒక వార్త ఇప్పుడు శ్రీకాకుళంలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ అసలు ఏం జరగబోతుంది? ఇప్పుడు రాజకీయాల గురించి తెలిసినటువంటి వాళ్ళు, ఎంతో కొంత పరిచయం ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ఇది జరగదని చెప్పడానికి లేదు. ఒకటి. రెండు, ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పార్టీ మారేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం. అసలు ఎన్నికల ముందే ధర్మాన ప్రసాదరావు ఓటర్ల దగ్గరికి వెళ్ళి కొంతమంది దగ్గరికి, అంటే కీలకమైనటువంటి ద్వితీయ శ్రేణి దగ్గర, మీరు నన్ను గెలిపించండి, గెలిచిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తాను, ఈ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనకి కరెక్ట్ అయిన ప్లేస్ కాదు అనేటువంటి విషయం ఆయన చెప్పారు అని చెప్పి ఆయన అభిమానుల్లోనే కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ప్రచారం. బహుశా అది ఎన్నికల్లో అదొక స్ట్రాటజీ అయి ఉండొచ్చు. ఎందుకనంటే శ్రీకాకుళం ఉండగానే అక్కడ కొంచెం తెలుగుదేశం పార్టీకి పంచుకోట, వాళ్ళ మనసును దోచుకోవడానికి ఏమన్నా ఒకవేళ అలా చెప్పి ఉండవచ్చు సహజంగా. సో దాన్ని మనం కొట్టిపారేయలేం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకనంటే రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పారు ఆయన. ఆల్రెడీ టాక్స్ ఉన్నాయి, ఆల్రెడీ మాట్లాడారు, తెలుగుదేశం పార్టీలోకి వెళ్తాడు బొత్స సత్యనారాయణ అనేటువంటి విషయాన్ని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ప్రశాంత్ కిషోర్ ఎందుకు చెప్తారు? ఇన్ఫర్మేషన్ ఉంటేనే చెప్తారు, లేదంటే బొత్స సత్యనారాయణ ఎవరో ప్రశాంత్ కిషోర్కి ఎలా తెలుస్తుంది? సహజంగా ఆయనకి ఏదో పార్టీలు, ఇక్కడికి వచ్చి రాజకీయ వ్యూహకర్త, పార్టీ అధినేతలు వాళ్ళు తెలుస్తారు అంతే తప్ప బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ప్రశాంత్ కిషోర్ ప్రత్యేకంగా ఆయన పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 175 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. వాళ్ళల్లో ఎవరి పేరు చెప్పకుండా బొత్స సత్యనారాయణ ఎందుకు చెప్పారు అనంటే ఏదో సంథింగ్ జరిగిబట్టే కదా, లేదంటే బొత్స సత్యనారాయణ పేరు తీసుకోవాల్సిన అవసరం అసలు లేదు కదా ప్రశాంత్ కిషోర్కి. ఒకటి. రెండు, ఆయన కంటిన్యూషన్లో మాట్లాడుతూ రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది పక్కాగా, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రసక్తే లేదు, దానికి కారణాలు ఆయన కేవలం ఉచిత పథకాలు నమ్ముకున్నారు తప్పితే నగదు బదిలీని, నీకు అభివృద్ధి అనేది శూన్యము, ఉపాధి లేదు, యూత్ వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పారు. రీజన్స్ చెప్పారు, అనేకమైన రీజన్స్ చెప్పారు. అయితే ఒకవేళ ప్రభుత్వం కనుక తెలుగుదేశం పార్టీ ఏర్పడితే ఈ సోకాళ్ళు బొత్స సత్యనారాయణ ఉండరు, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతారు, మాట్లాడుకున్నారు ఈ పార్టీకి అని చెప్పి చెబుతున్నారు. ఆయన చెప్పిన వాటి. ఇక ధర్మాన ప్రసాదరావు కూడా అలాంటి టాకే వచ్చింది. అది ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి చెప్పలేదు, కానీ ధర్మాన ప్రసాద్ కూడా అలాంటి టాకే వచ్చింది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసినట్టు 2 రోజుల నుంచి చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో ఒక లెటరు. సో ఆ లెటర్ని ఖండించాడు ఆయన, ప్రెస్ మీట్ పెట్టి, నేను ఆ లెటర్ ఫేక్ లెటర్, దాని మీద కేసు కూడా పెట్టాడు. ఫేక్ లెటరు, దాన్ని ఎవరు రిలీజ్ చేశారో చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన కేసు కూడా పెట్టాడు. సో ఇప్పుడు ధర్మాన ప్రసాద్ మీద కూడా అలానే వినిపిస్తున్నాయి. సరే, ఆయన తెలుగుదేశం పార్టీలోకి మారతాడా అని అంటే మనం పూర్తిగా కొట్టిపారేళ్ళాం. కారణం ఏంటంటే, ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఆయన ఒక మీటింగ్లో ఒక మాట అన్నాడు, ఉత్తరాంధ్రకు వచ్చి, శ్రీకాకుళం వచ్చి, ఎక్కడో రాయలసీమ ఉండే రెడ్లు ఇక్కడికి వచ్చి భూ ఆక్రమణలు దందాలు చేస్తే ఊరుకుంటామా ఇక్కడ అని చెప్పి మాట్లాడారు. దాని మీద ఆ వీడియో వైరల్ కూడా అయింది, కొన్ని లక్షల మంది చూశారు. సహజంగానే రాయలసీమ వాళ్ళు ఎవరైనా సరే ఉత్తరాంధ్రకి వెళ్తే ఉత్తరాంధ్ర వాళ్ళు కొంత భయపడుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ఫ్యాక్షనిజాన్ని పెంచుకోసిస్తారు, లేదంటే అక్కడికి వచ్చిన తర్వాత ఈ కులాలు, మతాలు ఇవన్నీ కూడా రేపుతారు అనేటువంటి అభిప్రాయం అక్కడ ఉండేటువంటి వాళ్ళకి మెజారిటీ ఉంది అభిప్రాయం. ఉత్తరాంధ్ర అంటే పీస్ఫుల్ గా ఉంటుంది. సహజంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ప్రాంతాలు పీస్ఫుల్ గా ఉన్నాయంటే ఉత్తరాంధ్ర.
సో ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరిని వచ్చి అక్కడ ఉన్నా కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ రాయలసీమ వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చూశారు. 2014 నుంచి చూస్తూ ఉన్నారు అక్కడ. ఎందుకంటే 2014లో అక్కడ విజయం ఓడిపోవడానికి కారణం కూడా ఈ స్లోగన్నే. ఎంపీగా పోటీ చేసి వైజాగ్లో ఓడిపోయింది ఆవిడ. దానికి కారణం ఏంటంటే అదే, ఒకవేళ విజయమ్మని గెలిపిస్తే రాయలసీమలో ఉండేటువంటి కడపలో రాయలసీమ అంతా కూడా కాదు, కడపలో ఉండేటువంటి వాళ్ళు ఫ్యాక్షనిస్టులు ఇక్కడికి వస్తారు. హైదరాబాద్ని ముఠాలు కొన్ని గ్రూపులు ఆక్యుపై చేసాయి, కడప ముఠాలు. అలాగే ఉత్తరాంధ్ర కూడా కడప ముఠాలు ఆక్యుపై చేస్తాయి అనేటువంటి విషయాన్ని బాగా బలంగా తీసుకెళ్లారు ఉత్తరాంధ్రలో. ఆ పార్టీ వాళ్ళే తీసుకెళ్లారు కొంతమంది, ధర్మాన ప్రసాద్ లాంటి వాళ్ళు. ధర్మానే డైరెక్ట్గా చెప్పారు కదా, మీరు వచ్చి ఇక్కడ కడప రెడ్డిలో అని చెప్పేసి ఆక్రమించుకుంటుంటే మేము చేతులు మాకు చేత కదా అనుకుంటున్నారా, తరిమి కొడతాం అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఆ స్థాయిలో ఆయన మాట్లాడాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆయనకున్న అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆయన ప్రచారం, ఇప్పుడు ఏదైతే ఆయన పార్టీ మారుతాడో, తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నాడు అనే ప్రచారం ఏదైతే జరుగుతుందో ఆ ప్రచారానికి ఈ మాటల్ని జోడించి చూస్తే ఏమనిపిస్తుంటుంది? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా లేకపోతే పార్టీ మారుతాడా అనేటువంటి సందేహం అయితే సహజంగా కలుగుతుంది కదా. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్పెషల్లీ కడపకు సంబంధించినటువంటి వాళ్ళతో మింగిల్ కాలేము పొలిటీషియన్స్ తోటి అనేటువంటి అభిప్రాయం వచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే. పైగా అక్కడ ల్యాండ్ సంబంధించి గ్రూప్ ముఠాలు ఉన్నాయని చెప్పి ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల సందర్భంగా ప్రతి వేదిక మీద చెప్పారు. హైదరాబాద్లో మొత్తం కడప ముఠాలు వచ్చేసి ఆక్యుపై చేసాయి. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా అసలు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరగడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా అదేను. కాబట్టి ఉత్తరాంధ్ర మీద ప్రత్యేకించి వైజాగ్ కానీ శ్రీకాకుళం కానీ ఇలాంటి చోట్ల ఉండేటువంటి భూముల మీద కన్నేసారు వాళ్ళు. ముఠాలు గ్రూపులు దిగిపోతాయి. ఈ గ్రూపులు దిగిపోయినాయి అంటే మీ భూములు ఉండవు, కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మీరు ఆలోచించి ఓటేయండి అని చెప్పి ఎన్నికల్లో చేసినటువంటి ప్రచారం పవన్ కళ్యాణ్ వాయిస్ ఎంత బలంగా యూత్లోకి కానీ ఎంత బలంగా ప్రజల్లోకి కానీ వెళ్తుందో అందరికీ తెలిసినటువంటి విషయమే. దానితోడు అంతకుముందు ధర్మాన ప్రసాద్ ఆల్రెడీ కడప రెడ్ల గురించి, కడప రెడ్ల భూ ఆక్రమణ గురించి మాట్లాడాడు ఆయన. సో ఇవన్నీ వెరసి అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు తిరస్కరించే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఆ విషయం తెలుసుకున్నటువంటి ధర్మాన కొత్త ఎత్తుగడ వేశాడు. కొత్తగా ఎత్తుగడ వేసి ఆయనే కొన్ని లీకులు ఇచ్చి బహిరంగ చెప్పకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీలోకి గెలిపించిన నేను తెలుగుదేశం పార్టీలోకి మారుతాను అని చెప్పడం ద్వారా కొంత సింపతి లేదంటే వ్యతిరేకతను తగ్గించుకున్నటువంటి ప్రయత్నం చేశాడు, సింపతిని గెయిన్ చేసుకునే ప్రయత్నం చేశాడు అనేది అక్కడ ఉండేటువంటి వాళ్ళ అభిప్రాయం. అందుకే ఇప్పుడు తాజాగా ఆయన పార్టీ మారబోతున్నాడు అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు మొదలైంది. ఇటీవల కాలంలో ప్రశాంత్ కిషోర్ ఏమో బొత్స సత్యనారాయణ విషయం క్లియర్గా చెప్పేశాడు. ధర్మానందం ఏమో ఇప్పుడు ప్రచారంలో ఉంది. సో కాబట్టి ఆయన మారుతారా, అసలు గెలుస్తారా అని అంటే ఆయన ఏదో ఎత్తుగడ వేశాడు. అది సఫలీకృతం అయ్యే అవకాశం ఉందంటారా? పోలింగ్ అయిపోయిన తర్వాత వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఆయన ఓడిపోయే పరిస్థితి ఉంది. సరే ఓడిపోయినా ఆయనేమి రాజకీయాలకు దూరం కాలేడుగా, ఏదో ఒక పార్టీ ఆశ్రమం అయితే చూసుకుంటాడు కదా, బహుశా ఆ కోణంలో కూడా అది పనికి వస్తుందేమో. సో ఆ రిపోర్ట్ ప్రకారం ఆయన గెలిచే పరిస్థితి లేదు అక్కడ. సో రాబోయే రోజుల్లో చూడాలి ఆయన మరి ఇలాంటి డెసిషన్ తీసుకుంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.